అమెరికాకి చెందిన ఈ ఒక్క ప్లేన్ గాల్లో కనిపిస్తే చాలా శత్రు దేశాల్లో వెన్నుల్లో వణుకు పుడుతుంది. దాని పేరే బోయింగ్ E4B నైట్ వాచ్. ముద్దుగా డోమ్స్ డే ప్లేన్ అని పిలుచుకుంటారు. 51 ఇయర్స్ తర్వాత 2026 జనవరిలో ఈ ప్లేన్ గాల్లో కనిపించింది. దాన్ని చూడగానే జనాలకే కాదు మిలిటరీ వాళ్ళకు కూడా వెన్నుల్లో వణుకు పుట్టింది. ఎందుకంటే అది నార్మల్ ప్లేన్ కాదు, అలా అని ఫైటర్ జెట్ కూడా కాదు, అంతకన్నా భయంకరమైనది. ఇది లగ్జరీ కోసం కాదు, బ్రతకడం కోసం, సర్వైవ్ అవ్వడం కోసం తయారు చేసింది. వరల్డ్ వార్ స్టార్ట్ అయితే వైట్ హౌస్ కూలిపోయినా, మిలిటరీ బేస్ పేలిపోయినా సరే అమెరికా గవర్నమెంట్ నడిపించేది, వార్ ని కంట్రోల్ చేసేది ఈ ప్లేన్ నుంచే. దీంట్లో ఉండే టెక్నాలజీ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. మిసైల్స్ పడ్డప్పుడు ఒక రేంజ్ వరకు కంటికి కనిపించని కొన్ని వేవ్స్ వస్తాయి. ఆ వేవ్స్ వల్ల ఎలక్ట్రానిక్ డివైసెస్ అనేవి కాలిపోతాయి. మొబైల్స్, ల్యాప్టాప్స్ ఎలాంటి ఎలక్ట్రానిక్ డివైసెస్ అయినా పని చేయకుండా ఆగిపోతాయి. కానీ ఈ ప్లేన్ కి మాత్రం ఏం కాదు. ఎంత అడ్వాన్స్ టెక్నాలజీ ఉన్నా సరే ఈ ప్లేన్ లో మాత్రం పాత టెక్నాలజీ వాడతారు. ఈ ప్లేన్ బాడీ న్యూక్లియర్ నుంచి వచ్చే రేడియేషన్ కూడా తట్టుకుంటుంది. నేల మంటల్లో కాలిపోతున్నా సరే ఈ ప్లేన్ మాత్రం ఆకాశంలో పీస్ఫుల్ గా ఎగురుతుంది. ఫ్యూల్ అయిపోతే ట్యాంకర్ హెల్ప్ తోటి గాల్లోనే రీఫిల్ చేయొచ్చు. దీని లోపల 67 రకాల శాటిలైట్స్ అండ్ యాంటీనాస్ ఉన్నాయి. ఎర్త్ మీద మొత్తం సిగ్నల్స్ కట్ అయినా సరే ఈ ప్లేన్ మాత్రం కనెక్షన్ అనేది కోల్పోదు. ఈ ప్లేన్ తోటి సముద్రం లోపల ఉండే US సబ్మెరైన్ కూడా కాంటాక్ట్ కావచ్చు. ఇలాంటి ప్లేన్ అమెరికా దగ్గర మాత్రమే కాదు, చైనా, రష్యా వాళ్ళ దగ్గర కూడా ఉన్నాయి. అండ్ మన ఇండియా కూడా ఇలాంటి ఒక ప్లేన్ బిల్డ్ చేయాలనే ఉంది. మీరేమంటారు కింద కామెంట్ చేయండి.